హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి వస్తా సిస్టర్, వీరమణి సిస్టర్, కమల్ గారు యుఎస్ నుంచి, రాజేశ్వరి గారు, ఇంకా బాలి లక్ష్మి గారు హాసిని బ్లాగ్స్ నుంచి, సురేందర్ గారు, ఇంకా అమలు సిస్టర్ బెంగళూరు నుంచి, బాసిన విజయ సిస్టర్ హాయ్ అండి, విజయకృష్ణ రాణి సిస్టర్ హాయ్ సిస్టర్, మురళీకృష్ణ గారు హాయ్ అండి, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, రూబీ సిస్టర్ చెన్నై నుంచి హాయ్ సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, బాలాజీ గారు విజయనగరం నుంచి, యు స్వామి గారు, ఇంకా ధనరాజ్ గారు, సాయిరామ్, ఇంకా మౌనిక, గౌతమ్ గారు, చక్రపాణి గారు, రాజశేఖర్ గారు కొమ్మూరి, @డి రాజేశ్వరి గారు అనే అకౌంట్ నుంచి సంధ్య గారు హాయ్ సిస్టర్, ఆయిషా సిస్టర్ హాయ్ అండి అందరికీ కూడాను. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లుగా అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరుని తప్పకుండా తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రాత్రి పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చి పడుకున్న శ్వేతకి అస్సలు నిద్ర పట్టట్లేదు. ఒళ్ళంతా ఏంటో మంటలుగా అనిపిస్తుంది. తన పాప గుర్తుకు వస్తుంది. తన పాప వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లోనైతే ఉంది. స్వీటీ ఇక్కడున్నా బాగున్ను అని మనసులోనైతే అనుకుంటుంది. ఇంకా నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతుంది. తన భర్త ఎప్పుడొస్తాడా అని ఆలోచిస్తుంది. అయినా ఏమొస్తాడులే, దాని మోజులో పడి ఇంకా అక్కడే ఉన్నట్టున్నాడు అని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకా అలానే ఎప్పుడు పడుకుంది. ఈలోగా తన కబోర్డ్లో నుంచి ఏదో శబ్దమైతే వినబడుతుంది. ఏంటది అని లేచి చూసేసరికి కబోర్డ్లో నుంచి ఒక వికృతమైన రూపం తనకాసే చూస్తూ నవ్వుతుంది. అది చూడగానే గట్టిగా అరిచి లేచి కూర్చుంది. పక్కనున్న బెడ్ ల్యాంప్ అయితే ఆన్ చేసింది. చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అది చూసింది నిజమా కాదా అని ఆలోచనలోనైతే పడింది. ఇంకా అప్పటికి 1:30 అయితే అవుతుంది. ఇంకా అక్కడ పడుకుంటే మళ్ళీ ఏవైనా అలాంటివి కనిపిస్తాయేమోనని భయంతోని అలానే కూర్చొని ఏడుస్తోంది. దేవుణ్ణి తలుచుకుంటుంది. ఈలోగా కాలింగ్ బెల్ అయితే మోగింది. వచ్చినట్టున్నారో అని బయటికైతే వెళ్ళి తలుపు తీసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. భయం వేసింది. అమ్మో అంటూ వెంటనే తలుపులైతే వేసేసింది. ఇంక అలానే ఎదర్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అస్సలు తోచట్లేదు. ఒళ్ళంతా మంటలు పుట్టేస్తుంది. ఏంటి మంట అని బాధపడిపోతుంది. తను నైటీలో ఉన్నప్పటికీ కూడాను చాలా చిరాకైతే వస్తుంది. ఇంకా అటు ఇటు తిరుగుతున్న సమయంలోని మళ్ళీ కాలింగ్ బెల్ అయితే ఎవరో కొడుతున్నారు. ఈసారి గట్టిగా తలుపు కూడా కొడుతున్నారు. వస్తున్నాను అంటూ తలుపు తీసింది. ఎదురుగా తన భర్త పూర్తిగా తాగేసి నిద్ర మత్తులోనైతే కనిపిస్తున్నాడు తూలుతూ. ఏంటండి మీకేమైనా పిచ్చా? మనకి 5 సంవత్సరాల పాప ఉంది. అయినా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏంటి బాధ నాకు అంటూ ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా తలుపు తీసుకొని దేనికే బాధపడుతున్నావు? అసలు దాన్నే చేసుకోవాల్సింది. నిన్ను చేసుకొని కర్మ అనుభవిస్తున్నాను అంటూ ఇంకేం మాట్లాడకుండా అలానే వెళ్ళి బెడ్ మీద అయితే పడిపోయాడు. ఏడుస్తూ తనైతే వీధి తలుపులు వేయడానికి బయటికి వెళ్ళేసరికి అక్కడ ఎవరో లాన్లోని తిరుగుతూ కనిపించారు. ఎవరది అని కొంచెంగా బయటకొచ్చి చూసేసరికి ఖాళీగున్న ఉయ్యాల మీద ఎవరో కూర్చొని ఊగుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎవరది అనుకుంటూ అని
2 అడుగులు ముందుకు వేసిందో లేదో తను ఇందాకలా కబ్బోర్డ్లోని ఏదైతే వికృత రూపం చూసిందో అదే అమ్మాయి ఆ లాన్లోని ఉయ్యాల మీద కూర్చొని తినకాస చూస్తూ నవ్వుతూ ఊగుతూ కనిపించింది. అంతే, భయపడిపోతూ శ్వేత గట్టిగానైతే అరిచేసింది. ఇంక తను అలా అరిచి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అలా ఎంతసేపు అయిందో తెలీదు. తెల్లవారి 4:30, 5 అయితే అవుతుంది. ఆ సమయంలోని పాలు పోయడానికి వచ్చిన రంగయ్య బయటన పడుకొని ఉన్న శ్వేతను చూసి అమ్మా అమ్మా అని లేపుతున్నాడు. ఆ అంటూ లేచి ఇదేంటి నేనిక్కడున్నాను అంటూ తన బట్టల్ని సరిచేసుకుంది. అమ్మా ఇక్కడ పడుకున్నారేంటమ్మా, ఏమైంది, అయ్యగారు లేరా అంటూ లోపలికైతే తొంగి చూస్తున్నాడు. ఉన్నారు. అది ఏం జరిగిందో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే అంటూ ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి పాలకిన్నైతే తెచ్చింది. ఇంక పాలు వేసేసి తన కాసి విచిత్రంగా చూస్తూ బయటికైతే వెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకా లోపలికి వెళ్ళి తన పనులన్నీ పూర్తి చేసుకొని తన భర్తనైతే లేపుతుంది. పూర్తిగాను మత్తులోనైతే ఉన్నాడు. అది కూడాను బాగాను డ్రౌజీగా ఉండడంతోని ఏమీ మాట్లాడకుండా అలానే పడుకునున్నాడు. ఏమండి టీ తాగుదురు లేగండి అని లేపుతుంది టీ తీసుకువచ్చి. ఆ అంటూ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుంటా శ్వేతను చూడగానే చీచి అక్కడ పెట్టి వెళ్ళిపో, నా కళ్ళ ముందుండకు అని కసురుకుంటున్నాడు. ఇంతకుముందు ఎంతో ప్రేమించి తన్ని ఇష్టపడి అందర్నీ ఎదిరించి చేసుకున్న విజయ్ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే శ్వేత అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అక్కడే టీ కప్పును పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోయింది. ఇక వంట పూర్తి చేసి తన కోసం క్యారేజ్ కూడా రెడీ చేసేసింది. ఈలోగా విజయ్ స్నానం అది చేసుకొని బయటికైతే వచ్చాడు. ట్రిమ్గా తయారవుతూ తన అందాన్ని అద్దంలోనైతే చూసుకుంటున్నాడు. ఈలోగా వెనక నుంచి శ్వేత అయితే వచ్చింది. ఏమండి అన్నీ రెడీ అయిపోయింది, అదిగో అక్కడ పెట్టాను క్యారేజ్, అదిని తీసుకువెళ్ళండి అని చెప్తుంది. ఆ అంటూ తనైతే బయటికి వచ్చాడు. పేపర్ తీసుకొని చదువుతూ టీ వేడి చేసి తీసుకురా, ఇది చల్లారిపోయింది అని గసురుతున్నాడు. సరేనంటూ వెళ్ళి టీని కూడా వేడి చేసి తీసుకువచ్చింది. అది తాగుతూ పేపర్ అంతా చదివేసి టిఫిన్ తీసుకువస్తే టిఫిన్ అరాకొరా తినేసి గబగబా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్దామని లెగిచేసరికి ఏమండి ఈరోజైనా తొందరగా వస్తారా అని అడుగుతుంది. నాకు తెలీదు, వెళ్లే వరకు తెలీదు, నన్ను ఇలా విసిగించుకో అంటూ క్యారేజ్ పట్టుకొని బయటికైతే వెళ్ళిపోయాడు. ఇంకా తనకి ఏడుపైతే వచ్చేస్తుంది. ఛ, నేనేం పాపం చేశాను, అసలు నా మొహం చూస్తేనే కిట్టుకుంటుంది అని బాధపడిపోతుంది. ఇంకా రోజు అన్నీ కూడా శుభ్రం చేసుకుంటుంది. ఎందుకనంటే దగ్గరలోనే వినాయక చవితి అయితే ఉంది. ఇంక దానికోసం ఇంటినంతా కూడాను శుభ్రపరుస్తుంది. అలా శుభ్రపరిచే సమయంలోని తన వెనకే ఎవరో ఉండి నడుస్తున్నట్టుగా ఏవో శబ్దాలైతే తనకి వినపడుతున్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా తను ఇంటిని మొత్తం శుభ్రం చేస్తుంది. ఇంకా కిందనంతా పూర్తవడంతోని డాబా ఎక్కి పైన రూమ్ని క్లీన్ చేస్తున్న సమయంలోని తన్ని ఎవరో చూస్తున్నట్టు తన దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. భయంతోని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. చల్లటి గాలి తన మొహాన్ని తాకి వెళ్ళిపోయింది. ఈలోగా మధ్యాహ్నం 2 అయితే అవుతుంది. ఇంకా భోజనం చేసేసి కాసేపు పడుకుందామని అలానే సోఫాలోనైతే పడుకుంది. అంతే మరి, తను ఎప్పుడైతే పడుకుందో తన చెవులోని ఎవరో గుసగుసలాడుతున్నట్టు వినబడుతుంది. అది కూడాను వెకిలి నవ్వులు నవ్వుతూ అలా గుసగుసలాడుతూ ఉంటే తనకు అస్సలు నిద్రే పట్టట్లేదు. చా, ఏంటిది అంటూ లేచి కూర్చుంది. ఒళ్ళంతా కూడాను నొప్పులు మంటలు అయితే వస్తున్నాయి. ఏమవుతుంది నాకు, ఎందుకిలా జరుగుతుంది అని అనుకుంటుంది. ఇంకా తనకున్న ప్రాబ్లము తనకైతే తెలుసు.
తనకి పీసీఓడి ప్రాబ్లం అయితే ఉంది. దానివల్ల ఇలా కాళ్ళు చేతులు వేడెక్కడం, ఇంకా మంటలు పుట్టడం, అప్పుడప్పుడు హెవీనెస్ అనిపించడం ఇవన్నీ కామనే. అందుకే ఇలా అవుతుంది అని తనకి తానే సర్ది చెప్పుకుంది. ఇంక పడుకుంటే లాభం లేదు. డాబా మీదున్న పనిని పూర్తి చేస్తే గాని తన పని పూర్తి కాదు అని వెంటనే డాబా అయితే ఎక్కేసింది. ఇంకా అన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ పెళ్లి ఫోటోలు అక్కడే ఉన్నాయి. అవి చూస్తూ మురిసిపోతుంది. ఇంక అలానే ఎప్పుడు తను అలా పడుకుందో తెలీదు. అక్కడే సోఫాలోనైతే పడుకుండిపోయింది. ఆ ఫోటో ఆల్బమ్ని గుండెలకి హత్తుకొని తనకి అప్పటికే చాలా రోజుల నుంచి నిద్ర అయితే లేదు. అక్కడెందుకో తనకి సుఖంగా అనిపించింది. అలానే పడుకున్న సమయంలోనే కొంతసేపటికి అక్కడికి తన భర్త అయితే వచ్చాడు. చేతిలో ఉన్న ఫోటో ఆల్బమ్ని జాగ్రత్తగా బయటికైతే తీశాడు. తను కళ్ళు తెరిచి "ఆ, వచ్చేసారా" అంటూ లేవబోతుంటే దగ్గరికి వచ్చి తన్నైతే గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఎందుకనో బాగా చల్లగా అనిపించింది తనకి. ఇంకా అదెన్నీ పట్టించుకోకుండా తన భర్త చాలా రోజుల తర్వాత తన్ని ఆప్యాయంగా అలా పట్టుకుండేసరికి తను కూడా ఇంకేం మాట్లాడలేదు. "ఏమండి, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా నేను" అని ఏడుస్తోంది. తను అలా ఏడుస్తున్నా ఏం మాట్లాడకుండా తన మీదకైతే వస్తున్నాడు. తనతోని ఇంటిమేట్ అవ్వడానికైతే చూస్తున్నాడు. ఇదేంటి సడన్గా ఈయనిలా చేస్తున్నారు అని అనుకుంది కానీ ఇంకేమీ ఆలోచించలేదు. అక్కడే వాళ్ళిద్దరూ అలా ఇంటిమేట్ అయితే అయ్యారు. తనకెందుకో ఒళ్ళంతా బాగా నొప్పులుగానైతే ఉంది. కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతిలోని ఆల్బమ్ కిందన పడిపోయి అయితే ఉంది. తన మటుకు అలానే ఆ సోఫాలోని ఏంటో అలానే పడుకొని ఉంది. తనకెందుకో ఇదంతా కల నిజమా అని అర్థం కావట్లేదు. వెంటనే లేచి ఇంకా టైం చూసుకునేసరికి అప్పటికే 6:30 అయితే అవుతుంది. అదేంటి, నేనెలా పడుకుని పోయాను అని అనుకుంటూ లెగుద్దామని చూస్తే తనకి చాలా బాడీ పెయిన్స్ అయితే వస్తున్నాయి. అదెలా అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎలా వస్తాయో అలా అయితే అనిపిస్తుంది. ఏంటి ఇలా అనిపిస్తుంది? బహుశా ఈ దుమ్ము ధూళి దులపడం వల్ల కాబోలు అనుకుంటూ వెంటనే అక్కడ లైట్స్ అన్నీ ఆన్ చేసి కిందకైతే వెళ్ళిపోయింది. కిందకు వెళ్ళి తన పనంతా చేసుకుంటుంది కానీ మరోవైపు తన భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ తన భర్త ఇంకా రావట్లేదు. పైగా తనలా వంట చేస్తూ ఉంటే తన వెనకాతలే ఎవరో తిరుగుతున్నట్టు, గజ్జెలు కట్టుకొని తిరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. వెనక్కి 10 సార్లు తిరిగి చూస్తున్నా కూడా అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. ఇంక అలానే విసుక్కుంటూ తనైతే తన రూంలోకి వెళ్ళి కూర్చొని మ్యాగజైన్ అయితే చదువుతుంది. ఈలోగా మళ్ళీ అదే సౌండ్స్ కబోర్డ్లో నుంచి. అవి ఎలా వస్తున్నాయంటే ఎవరో కబోర్డ్లో కూర్చొని కబోర్డ్ని గీరుతున్నట్టుగానైతే వినబడుతుంది. ఇంకా అది వినేసరికి శ్వేతకైతే చాలా భయం వేసింది. ఒంట్లో ఉన్న రోమాలన్నీ నిగ్గబొడుచుకున్నాయి. భయంతోని ఇంకక్కడ ఉండకూడదని ఆ రూంలో నుంచి బయటకు వచ్చి తలుపు దగ్గరికి వేసేసి ముందు రూంలోనైతే కూర్చుంది. టీవీ అయితే చూస్తుంది. ఇంకలా చూస్తున్న సమయంలోనే ఏదో హర్రర్ మూవీ అయితే కనిపించింది. సరే చూద్దాంలే అని చూస్తున్న సమయంలోనే మళ్ళీ ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టేసింది. తను ఎప్పుడైతే అలా పడుకుందో కొంతసేపటికి ఎవరో తలుపు కొట్టినట్టుగానైతే అనిపించింది. ఈయన వచ్చేశారు అంటూ బయటికి వచ్చి తలుపు అయితే తీసింది. కానీ చల్లటి గాలి తన్ని దాటుకుంటూ రూంలోకి వచ్చినట్టుగానైతే అనిపించింది ఒకేసారి. శ్వేత భయంతోని చుట్టూ అంతా చూసింది. ఎవరూ లేరు. పోనీ ఎవరైనా తలుపు కొట్టి పారిపోదామన్నా గేటు కొంచెం దూరంలోనైతే ఉంటుంది, అక్కడే ఎవరైనా ఉండాలిగా అంటూ చుట్టూ చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. భయంతోని మళ్ళీ తలుపు అయితే దగ్గరికి వేసేసింది. తను వచ్చి కూర్చొని టీవీ చూస్తుంది కానీ ఈసారి ఆ రూంలో తనతో పాటు ఎవరో ఉన్నట్టు మళ్ళీ తనకి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది.
ఏంటిలా అవుతుంది అని అనుకుంటూ తన చేతుల్ని రెండు కూడా దగ్గరికి పెట్టుకొని చేతులు లాగుతున్నాయని చేతులు రెండు పాముకొని కూర్చుంది. ఈలోగా మళ్ళీ వెనక నుంచి ఎవరో వచ్చి తన కళ్ళనైతే మూశారు. ఎవరిది అంటూ తన చేతులతో తడుముతూ ఉంటే మళ్ళీ చల్లగానైతే ఆ చేతులు తగిలాయి. ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ లేచి వెనక్కి తిరిగి చూసింది. మళ్ళీ వాళ్ళ ఆయనే నవ్వుతూ తన దగ్గరికైతే వచ్చాడు. ఏంటి, ఎప్పుడొచ్చారు? తలుపు వేసే ఉంది కదా, ఎలా వచ్చారు అని అడుగుతుంటే ష్ అంటూ తన దగ్గరికి వచ్చి కూర్చో అంటూ కూర్చోబెట్టాడు. తర్వాత ఇంకేదో మాట్లాడబోతుంటే మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఇంటిమేట్ అవడానికైతే చూస్తున్నాడు. ఇంకా తనకైతే భయం వేస్తుంది. ఏంటి మీరు, అసలు నేను కలగంటున్నానా నిజమేనా అని లేచి నించుంది. అంతే, మళ్ళీ తన్ని గట్టిగా చేయి పట్టుకొని కిందకైతే లాగేశాడు. ఇంక తను ఏమీ మాట్లాడలేదు, అలానే ఉండిపోయింది. ఈసారి తన భర్త అలా చేస్తూ ఉంటే తనకి ఎంతో ఇరిటేటింగ్గానైతే అనిపిస్తోంది. అంతేకాదు, చాలా ఇబ్బందికరంగానైతే ఉంది. తను లేవడానికి చూస్తూ ఉంటే మళ్ళీ అలానే స్పృహ లేకుండా పడిపోయినట్టుగానైతే అయిపోయింది. ఈలోగా కాలింగ్ బెల్ ఎవరో గట్టిగానైతే కొడుతున్నారు. అంతేకాదు, దబదబా తలుపులు కూడా బాధేస్తున్నారు. అబ్బా అంటూ లేచి పక్కకైతే తోసేసింది. ఇంక తన బట్టల్ని సర్దుకొని తలుపు అయితే తీసింది. తలుపు తీసేసరికి ఎదురుగా తన భర్త తాగేసి తూలుతూ కనిపించాడు. అంతే, తన నోటంట మాట రాలేదు. ఏమవుతుంది ఇక్కడ? ఏమండి, ఇప్పుడే వచ్చారా మీరు అంటూ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. సోఫా అంతా నార్మల్గానైతే ఉంది. ఇప్పుడే కదా అనుకుంటూ భయపడిపోతూ తన నోటి మీద చేతిని వేసుకొని ఏమవుతుంది నాకు అని అలానే ఉండిపోయింది. ఇక అడ్డులెగిస్తావా? నేను ఇప్పుడే వచ్చాను, ఏ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ లోపలికైతే తోసుకుంటూ వచ్చేశాడు తన భర్త. విజయ్ అలా వస్తూ ఉంటే, విజయ్ ఇంతవరకు ఏం చేశారు, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతావేంటి, వెళ్ళు వెళ్ళు, నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అంటూ వెళ్ళి సోఫా మీద అయితే కూర్చున్నాడు. ఇంక తను లోపలికి వెళ్తుంది కానీ తన కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. చాలా ఇబ్బందికరంగానైతే ఉంది. అసలు ఏమవుతుంది నాకు? ఇది నేను కలగంటున్నానా? నిజంగానే అలా జరుగుతుందా? లేదా నేను డిప్రెషన్కి లోనయ్యి ఇలా ఫీల్ అవుతున్నానా అని ఆలోచిస్తుంది. కానీ తన ఒంటి మీద మటుకు చాలా ఇబ్బందికరంగా పెయిన్ అయితే వస్తుంది. ఈలోగా బయట నుంచి గట్టిగా అరుస్తున్నాడు విజయ్. ఎంతసేపే మంచినీళ్ళు తెమ్మంటే అని అంటున్నాడు. వస్తున్నానండి అంటూ తనైతే మంచినీళ్ళు తెచ్చి ఇచ్చేసింది. ఈలోగా తన భర్తకి ఫోన్ కాల్ అయితే వస్తుంది. తను మంచినీళ్ళు ఇస్తూ ఎవరబ్బా అని చూసేసరికి అది మరి ఇంకెక్కడి నుంచో కాదు, విజయ్ వాళ్ళ మరదలు సారిక దగ్గర నుంచి. అది చూడగానే ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ అది అంటూ ఫోన్ అయితే లాక్కుంది. ఏయ్, నా ఫోన్ ఇలాతే అంటూ గట్టిగానైతే అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ అయితే అయ్యింది. ఇంకా ఏడ్చుకుంటూ తనైతే రూమ్లోకి వెళ్ళిపోయింది. అలా ఏడ్చుకొని కూర్చుంది. ఇంకా తనకి ఒళ్ళంతా మంటలుగానైతే అనిపిస్తుంది. ఇంకా మంటలు తట్టుకోలేక స్నానం చేద్దామని బాత్రూంలోకి అయితే వెళ్ళింది. వెళ్ళి నైటీ ఇప్పిందో లేదో తన వంటి నిండా కూడాను గీతలైతే కనబడుతున్నాయి. అక్కడక్కడ రక్తం వచ్చేలా గీతలు గీరినట్టుగానైతే కనిపిస్తుంది. ఇంకా అది చూడగానే శ్వేతకైతే భయం వేసేసింది. అంటే నిజంగానే అంటూ ఏడ్చుకుంటుంది. ఇంకా స్నానం చేసి బయటికి వచ్చేసరికి తన భర్త మటుకు ఏమీ పట్టనట్టుగా అలానే మంచం మీద మరోవైపు అయితే పడుకున్నాడు. ఇంక తన్ని చూస్తూ ఏడుస్తూ అలానే కూర్చుంది. ఈలోగా 1:30 అయితే అయిపోయింది. తను ఏడుస్తూ కూర్చొని అలానే పడుకుండిపోయింది. తన పక్కనే వచ్చి ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపించింది. నిద్రమత్తులో ఉన్న తను కళ్ళు ఇప్పడానికి కూడాను ఇష్టపడకుండా అలానే ఉంది. ఈలోగా
తన మీద మళ్ళీ ఒక చెయ్యి అయితే వచ్చి పడింది. తనైతే అదేమీ పట్టించుకోలేదు. కానీ తన తలని నిమురుతున్నట్టుగా తన భుజం మీద చెయ్యి వేసేసరికి తనకైతే మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి అక్కడెవ్వరూ లేరు. తనకెందుకో భయం వేసింది. పక్కనున్న విజయ్ని లేపుదామనుకుంటే అప్పటి వరకు ఇద్దరూ తిట్టుకున్నారు. ఆ కోపం మీద విజయ్ని కూడా లేపలేదు. మరోవైపు తిరిగి తానైతే పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి కొంతసేపటికి పూర్తిగా నిద్రలోకైతే జారుకుంది. ఈలోగా తన పక్కనున్న భర్త తన మీదైతే చేతులు వేస్తున్నాడు. అది పట్టించుకోకుండా పూర్తిగా నిద్రమత్తులో ఉన్న శ్వేత తన వైపు అయితే తిరిగింది. అంతే, చిన్నగా కళ్ళిప్పి చూసేసరికి అక్కడ ఉన్నది తన భర్త కాదు, మరొక మగ మనిషి. తను చూడ్డానికి ఎలా ఉన్నాడంటే అతి భయంకరంగా తన కళ్ళ గుడ్లు బయటికి వచ్చేసి నాలిక కూడా సాగిపోయినట్టుగానైతే ఉంది. మొహం అంతా కుళ్ళిపోయినట్టు. ఆ చేతులతోని నన్ను తాకుతూ ఉంటే ఆ చేతుల మీద పురుగులు తిరుగుతున్నాయి. కుళ్ళిపోయింది ఆ చెయ్యి. అంతే మరి, గట్టిగా అరిచి లేచి కూర్చున్నాను. నాకు నా భర్తకు మధ్యలోని వాడెవడో పడుకొని కనిపించేసరికి భయంతోని నేనైతే కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేస్తున్నాను. ఈలోగా పక్కనున్న విజయ్ అయితే లెగ్చాడు. ఏమైంది నీకు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అంటూ నన్నైతే గసురుతున్నాడు. ఏమండి అంటూ గట్టిగా ఆయన్నైతే పట్టుకున్నాను. అంతే మరి, ఏమవుతుంది నీకు? ఎందుకంత గట్టిగా అరిచావు అని మెల్లగానైతే అడిగాడు. ఏమండి ఇప్పుడు అంటూ అక్కడ నాకు కనిపించిన దృశ్యాన్ని ఆయనకి వివరంగానైతే చెప్పాను. అదేం అయ్యుండదులే, నువ్వు ఒక్కరిదానివే ఇంట్లో ఉన్నావుగా, అందుకే అలా అనిపిస్తుంది. అదేం కాదు, పడుకో అని చెప్పి తను కూడా పడుకున్నారు. ఇంకా పడుకున్నాను కానీ నాకైతే భయం వేస్తుంది. ఏం కాదులే అంటూ విజయ్ నా వైపు అయితే తిరిగాడు. ఇంకా విజయ్ని పట్టుకొని నేను అలానే పడుకున్నాను. ఆ రోజు చాలాసేపటి వరకు నాకు నిద్రే పట్టలేదు. అయితే మరి సరిగ్గా 8 సంవత్సరాల క్రితం నేను విజయ్ డీప్ లవ్లోనైతే ఉన్నాం. మా ఇంట్లోనైతే అందరికీ తెలుసు, విజయ్ వాళ్ళ ఇంట్లోని ఎవరూ ఒప్పుకోరని విజయ్ అయితే భయపడుతూ ఉండేవాడు. అంతేకాదు, విజయ్కి నేనంటే ఎంత ఇష్టమంటే నన్ను ఇష్టం లేక తన ఫ్యామిలీనే వదులుకుందాం అనుకున్నాడు. మరి అలాంటిది ఒకరోజు ఆ రోజు రానే వచ్చింది. విజయ్ వాళ్ళ ఇంట్లోని తన అత్త కూతురైన సారికకిచ్చి వివాహం చేద్దామని పెద్దలందరూ కూడా నిర్ణయిస్తున్న సమయంలోని విజయ్ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని చెప్పలేక నన్నైతే పెళ్లి చేసుకొని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోయాడు. మరి ఆ రోజు అందరూ షాకింగ్గాను మా ఇద్దరు కాసి చూస్తూ అలానే ఉండిపోయారు. కొంతమంది నోర్లు కొరుక్కుంటూ ఏంటి ఇలా చేశాడు అని అనుకున్నారు. మరికొంతమంది ఏమో ఈరోజు నిశ్చితార్థం పెట్టుకొని మరొక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ కూడాను విజయ్ వాళ్ళ నాన్నగారు పెద్ద మనసు చేసుకొని విజయ్ని నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇంకంతే, వాళ్ళ అమ్మగారు కూడాను కాసేపటికి పోనీలే వాడికి ఇష్టమైంది చేసుకున్నాడు, దాందేముంది అని అత్తయ్య కూడాను మా వైపే మాట్లాడారు. ఇంకా వాళ్ళ అత్తకి విజయ్ అయితే కూర్చోబెట్టి మరీ చెప్పాడు, అత్త ఏమీ అనుకోవద్దు, నేను ఎప్పటినుంచో ఈ అమ్మాయినైతే ప్రేమిస్తున్నాను. అది ఎన్నోసార్లు నీకు సారికకి చెప్దామనుకున్నాను, కానీ అవకాశమే రాలేదు అని అంటూ ఉంటే వాళ్ళ అత్త మటుకు కోప్పడుతూ విజయ్ మీద చెయ్యి కూడా చేసుకుంది. ఇంకా విజయ్ అయితే మొహం దించుకొని నన్ను క్షమించత్తా అని అంటూ కాళ్ళు కూడా పట్టుకున్నాడు. కానీ అక్కడ సారిక మటుకు ఏడ్చుకుంటూ బయటికైతే వెళ్ళిపోయింది. వెనకాతలే అమ్మ సారిక అంటూ వాళ్ళ నాన్న ఆగమంటూ పరిగెడుతూ వెళ్తూ, ఇక్కడ వాళ్ళందరికీ నా కూతురు శాపం తగులుతుంది, మీ పెళ్లి ముక్కలైపోతుంది అనుకుంటూ శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతున్నాడు. రావే రా, ఇంకా అక్కడ కూర్చొని ఏడుస్తావేంటి అంటూ వాళ్ళ ఆవిడ్ని కూడా తిడుతున్నాడు. ఇంకా ఏడ్చుకుంటూ వాళ్ళ అత్త కూడా వెళ్ళిపోయింది. కానీ వచ్చిన చుట్టాల్లోని కొంతమంది పోతే పోని
అది నీకు సరైన జోడీ కాదులే. ఈ అమ్మాయి ఎంత బాగుంది అంటూ కొంతమంది మాట్లాడుతుంటే మరికొంతమందేమో బయటికి ఇష్టంగా మాట్లాడుతూనే మరి లోపల సర్లే ఏం చేస్తాం, ఆ సారిక కూడా నువ్వంటే ఇష్టపడింది అని మా వారితోనైతే చెప్తున్నారు. కానీ నేను మటుకు అవేమీ పట్టించుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది ఆ రోజు. మరి అలానే 5 సంవత్సరాలు మా కాపురం ఎటువంటి అరమరకలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగింది. అప్పటికే మాకొక పాప కూడా పుట్టింది. తన పేరు అక్షయ. అక్షయ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది కాదు. అయితే మరి ఒకరోజు అనుకోకుండా మావయ్య గారికి బాలేకపోవడంతోనే మేము మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళవలసి వచ్చింది. మరి అక్కడ దగ్గరలోనే విజయ్ వాళ్ళ అత్తాళ్ళిల్లు కూడాను. అయితే వాళ్ళకి దూరంగా ఉండాలని మమ్మల్ని పెళ్ళైన వెంటనే వేరుగానైతే పెట్టారు. అదే మా ఆఫీస్కి దగ్గరగాను. అయితే మరి అప్పటి వరకు వాళ్లతోని మాకు ఎటువంటి మాటలైతే లేవు. మరి ఆ రోజు రాత్రి డాబా మీదకి వెళ్దాం రా అంటూ మా ఆయన నన్ను పైకైతే తీసుకువెళ్ళాడు. అక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈలోగా తనకొక కాల్ అయితే వచ్చింది. అదే వాళ్ళ అత్తమ్మ. రే, నన్ను మర్చిపోయావురా అంటూ ఏడుస్తోంది. ఆ మాటలు వినగానే, అత్తమ్మా, నిన్నెందుకు మర్చిపోతాను, నువ్వే ఆ రోజు వెళ్ళిపోయావు అంటూ విజయ్ కూడా ఏడుపు మొదలుపెట్టేశాడు. ఇంక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే నాకు కూడా బాధ అనిపించింది. అప్పటికే విజయ్ వాళ్ళ మామయ్య ఆ బాధతోనే చనిపోయాడు. సారికకి ఇంకా పెళ్ళవలేదు. మరి అందుకనే వాళ్ళ అత్తమ్మ అలా మాట్లాడేసరికి విజయ్ బాగా ఎమోషనల్ అయ్యి వాళ్ళ అత్తతోనైతే మాట్లాడుతున్నాడు. బాబు విజయ్, మీకు అమ్మాయి పుట్టిందంట కదా, దాన్ని చూడలేదురా. నా మనవరాల్ని ఒకసారి ఇంటికి తీసుకువస్తావా? రేపెలాగా దీపావళి అమావాస్య కదా, అందరూ రావచ్చుగా. మన ఇంట్లోనే జరుపుకుందాంరా, నీ చిన్నప్పుడులాగా. పాపం సారిక కూడా నీ పాపను చూస్తే కాస్త కుదుట పడుతుంది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు నాయనా. మామయ్య చనిపోయిన తర్వాత అది పూర్తిగా మారిపోయింది. రూమ్లోనే ఉంటుంది, బయటికి రావట్లేదురా. నేనున్నానంటే ఉన్నానంతే, నిర్జీవంగా ఇలా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అంతే మరి, పూర్తిగా కరిగిపోయాడు విజయ్. సరే అత్తమ్మ, వస్తాం, అందరం వస్తాం అని చెప్పి కాల్ అయితే కట్ చేసేశాడు. ఏడుస్తున్నాడు. తన్ని ఊరుకోబెడుతూ, ఊరుకో విజయ్, రేపు వెళ్దాంలే వాళ్ళ ఇంటికి అని చెప్పింది శ్వేత. సరే మరి వాళ్ళ అత్తగారితో చెప్తే, ఆవిడ మిమ్మల్ని ఎందుకు పిలిచింది? ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చామా ఆమెకు? అయినా కూడా మీరంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు. వద్దులేదు, వెళ్ళొద్దు అని చెప్తుంది. అదే విషయాన్ని వాళ్ళ ఆయనతో కూడా చెప్పింది శ్వేత. కానీ వింటేనే కదా, అమ్మ అలాగనే అంటుందిలే. అమ్మకంతా చేదస్తాం. పాపం అత్త అలా కోరుండి పిలిస్తే ఎవరు వెళ్లకుండా ఉంటారు చెప్పు? అమ్మ వాళ్ళకి చెప్పొద్దు. మనం సాయంత్రం అలా బయటికి వెళ్తున్నామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేశాడు. సరే, ఇంకా తనకి అడ్డు చెప్పకుండా ఊరుకుంది శ్వేత. సాయంత్రం పండగంతా అయిపోయిన తర్వాత, అమ్మ, మేమలా బయటికి వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తాం అని చెప్తూ వాళ్ళైతే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిర్మానుష్యంగానైతే ఉంది. ఏ హడావిడి, హంగులు, ఆర్పాటాలైతే లేవు. మేం మటుకు వాళ్ళ కోసం గిఫ్టులు కొని పట్టుకొని వెళ్ళాం. ఎందుకనో మా స్వీటీ ఆమెను చూసేసరికి భయపడుతూ అలానే ఉంది. మరో పక్క వాళ్ళ బావని చూడగానే బావా అంటూ దగ్గరికి వచ్చి సారిక తన చేతులు పట్టుకొని తన కళ్ళల్లోకే కళ్ళు పెట్టి చూస్తోంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకైతే కోపం వచ్చింది. అయినా కూడా ఏం చేస్తాం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. సర్లే అని ఊరుకున్నాను. ఇంకొంతసేపు అయిన తర్వాత మా పాపని ఆమె ఎత్తుకొని, రామ్మ, మీ అందరూ భోజనం చేస్తారని అన్నీ ప్రిపేర్ చేశాం మేమిద్దరం అంటూ డైనింగ్ హాల్కి అయితే తీసుకువెళ్తుంది. అబ్బే వద్దాంటీ, పర్వాలేదు అంటున్నా కూడా, అయ్యో ఆంటీ అంటావేంటి? నేను నీకు తల్లి తర్వాత తల్లి లాంటిదాన్ని. పిన్ని అని పిలు, పర్వాలేదు. నువ్వు ఒకటి, సారిక ఒకటినా?
అంటూ ఎంతో ఆప్యాయంగానైతే మాట్లాడింది. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలీదు కానీ ఇంక ప్రతిరోజు విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అంతేకాదు సారికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ బాధపడుతూ అదంతా తలుచుకొని కుమిలిపోతుంది. అనవసరంగా అత్తయ్య వద్దన్నా కూడాను మేం వాళ్ళ ఇంటికి వెళ్ళామని బాధపడుతుంది. మర్నాడు యథావిధిగా తన పనంతా చేసుకొని నేనింకా బయలుదేరుతున్నాను, ఆఫీస్కి వెళ్ళొస్తానంటూ వెళ్ళబోతుంటే విజయ్ని గట్టిగానైతే హగ్ చేసుకుంది. విజయ్, ప్లీజ్ విజయ్, ఎందుకు ఇలా మారిపోయావు? నీకు కొంచెం కూడా గుర్తులేదా? మనిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం విజయ్. నీ మూలాన ఈ ఇంట్లోని గొడవలు అవుతున్నాయని పాపను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఇప్పుడు నీ కోసమే కదా నేను ఇలా ఉన్నాను. నన్ను అస్సలు పట్టించుకోవేంటి? అంతేకాదు సారికతో ఎందుకు విజయ్ అలా ఉంటున్నావు అని అడుగుతుంది. ఇంకెక్కువ మాట్లాడుకో, వదులు నన్ను అంటూ దూరంగా నెట్టేసి తన క్యారేజ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయాడు విజయ్. ఇంక తనకి బాధ అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ వాళ్ళ అమ్మతోనైతే చెప్పింది కానీ వాళ్ళ అత్తగారితో ఏనాడు చెప్పలేదు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మళ్ళీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పిందో ఇంకా ఆవిడైతే ఊరుకోలేదు. మీ అత్తగారికి కాల్ చేసి చెప్పు, లేదా అంటే నేనే చెప్తాను వాళ్ళ అబ్బాయి ఎలాంటి వేషాలు వేస్తున్నాడో అని. నేనూరుకునేది లేదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అని గట్టిగానైతే గదిమింది. అమ్మా ప్లీజ్, నా బాధను నీతో చెప్పుకొని అది తగ్గించుకుందామనుకుంటే నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. మరి నా కూతురు బాధపడుతుంటే నాకు బాధ కాదా? నువ్వు అలా మాట్లాడుకో. ఇంకా ఏ కాలంలో ఉన్నావే నువ్వు? సతీ సావిత్రి కాలం కాదిది. పద, మీ అత్తగారితోనే మాట్లాడి తేల్చుకుందాం అంటూ మాట్లాడింది. సరే అయితే నువ్వే మాట్లాడు, నేనేం మాట్లాడను అని చెప్పేసింది. మొత్తానికి ఎలాగైతేనే మర్నాడు వాళ్ళందరూ కలిసి తన గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు ప్రతిరోజు ఇంట్లో ఏదో విచిత్రంగానైతే జరుగుతుంది అని తన విషయం కూడా బయట పెట్టింది శ్వేత. ఇంకంతే వాళ్ళ అత్తమ్మకి ఏదో అర్థమైంది. వెళ్ళొద్దు అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పటికి నేను చెప్పానండి వీళ్ళకి అక్కడికి వెళ్ళొద్దని. నాకైతే కళ్ళు కప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళారు, అందుకనే ఇలా జరుగుతుంది. అది మంచిదై కాదమ్మా. అది ఎలాంటిదై అనుకున్నావు? మందులు పెట్టి మాయలు చేస్తుంది, పెద్ద మోసగత్తె. అంతేకాదు మా వారిని కూడాను అన్నయ్య అంటూ ఎన్నో నాటకాలాడి మా ఆస్తినంతా రాయించుకుంది. అయినా కూడా ఊరుకున్నాం. నా కొడుక్కి ఎప్పుడైతే దాని కూతురునిస్తానన్నదో పోనీలే దాని బుద్ధి మారింది అని అనుకున్నాను. కానీ వాళ్ళ బుద్ధి మారలేదు, అలానే ఉంది. మీరు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ బుద్ధిని బయట పెట్టారు. ఇంక అప్పటి నుంచి వాళ్లతోని రిలేషన్ వద్దనుకున్నాం, అందుకనే వాళ్ళని దూరం పెట్టాం. సరే, వాడితో ఏం చెప్పొద్దు. రేపు నాకు తెలిసిన ఒక ఆయన దగ్గరికి మీ ఇద్దరిని తీసుకువెళ్తాను. మీ అమ్మగారు, నువ్వు, నేను అందరం కలిసి వెళ్దాం అని వాళ్ళ అత్తగారు చెప్పడంతోని అమ్మయ్య అనుకుంది. కానీ ఆ రోజు రాత్రి తను పడుకునే సమయానికి విజయ్ ఇంకా రాలేదు. ఈ విజయ్ ఏంటి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తుంది. మరి పడుకొని ఉంటుండగా మళ్ళీ ఆ కబోర్డ్లో నుంచి అవే శబ్దాలు. ఈసారి తన భయంతోనే లేచి కూర్చుంది. అంతే మరి ఆ కబోర్డు దానంతటదే ఓపెన్ అయింది. అందులో ఉన్న ఆ దెయ్యం బయటికి వచ్చి శ్వేత చూస్తుండగానే శ్వేత గొంతునైతే పట్టుకొని నొక్కేస్తోంది. ఎంత విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడాను అస్సలు వదలట్లేదు. గట్టిగా బయటికి అరలేకపోతుంది. ఈలోగా బయట నుంచి విజయ్ తలుపు బాదుతూనే ఉన్నాడు. కానీ తలుపు తీయకపోవడంతోనే బెడ్రూమ్ కిటికీ వైపు వచ్చి అక్కడ ఆ సందులో నుంచి చూసేసరికి ఆ దెయ్యం గొంతు నొక్కడం చూసి అలానే ఆశ్చర్యపోయి భయపడుతూ అక్కడే ఉండిపోయాడు. అంతే మరి లోపలికి తలుపులు బద్దలుగొట్టుకొని వచ్చి తన భార్యనైతే రక్షించుకున్నాడు. అయితే మరి అప్పటికే తను అన్కాన్షియస్ అయితే అయిపోయింది. మర్నాడు వాళ్ళిద్దరినీ తీసుకొని ఆ తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. అతను క్షుణ్ణంగా పరీక్షించి విజయ్కి ఏదో ఒక పసరమందు లాంటిది నోట్లోనైతే పోసి ముక్కుని గట్టిగా పట్టుకున్నారు. అంతే, మరుక్షణంలో విజయ్ కక్కడం మొదలుపెట్టాడు.
మరి ఆ రోజు దీపావళి అమావాస్య రోజు వాళ్ళ అత్త పెట్టిన ఆ స్వీట్ అయితే అలానే బయటపడింది. అది అరగకుండా బాగా కుళ్ళిపోయి లోపలైతే ఉండిపోయింది. మరి అది అలానే కక్కేసరికి అక్కడంతా వాసన వస్తుంది. అది చూస్తున్న వాళ్ళందరూ భయంతోనే చూస్తున్నారు. అది చూసిన శ్వేత మటుకు భయపడిపోతూ, అత్తమ్మ, ఇదే ఇదే ఆ రోజు ఆవిడ పెట్టింది అని చెప్తుంది. "ఉమ్" అని అందరూ కూడా స్వామీజీ కాసైతే చూశారు. "ఆ, అంతేకాదు, అంతకన్నా పెద్ద విషయం ఉంది" అంటూ ఒక పెద్ద ముగ్గు వేసి అందులోనైతే శ్వేతను కూర్చోబెట్టాడు. తనకి ఏమీ అర్థం కావట్లేదు. తన మెడలోని ఒక మాలనైతే వేశారు. అంతేకాదు, ఏవో మంత్రాలు చదువుతూ తన ముందు హోమం చేస్తుంటే పిచ్చెక్కిందాల్లాగా అరవడం మొదలుపెట్టింది. "నేను వదలను, మేం వదలము" అంటూ 2 గొంతులైతే వినబడుతున్నాయి. ఒకటి ఆడగొంతు, ఒకటి మగగొంతు. తన జీవితం నాశనం అవ్వాలని ఒక మగవాడి ఆత్మని తనలోకైతే ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఆ ఇంట్లోని, అదే వాళ్ళుంటున్న ఇంట్లోని ఒక ఆమె పెట్రోల్ పోసుకొని తగలబడి చనిపోయింది. అదే ఇంట్లో వాళ్ళు అద్దెకైతే ఉంటున్నారు. ఆమె వాళ్ళుంటున్న బెడ్రూమ్లోనైతే ఉంటుంది. ఒక పక్క నుంచి ఆ దెయ్యం ఇబ్బంది పెడుతుంటే మరో పక్క నుంచి ఈ మగ ఆత్మ తన భర్తలాగా వచ్చి తనకి ఎన్నో ఇబ్బందులు పెట్టిందని అతనైతే చెప్పి మొత్తానికి ఎలాగైతేనే ఆ రెండింటిని కూడా బంధించేశారంట. ఆ తర్వాత వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇంటికైతే వెళ్ళిపోమన్నారంట. మరి ఇదండి జరిగింది. ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా? నెల్లూరులోనైతే జరిగింది. మరి అంతకన్నా డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి లేదు. పేర్లు కూడా మార్చి చెప్పమన్నారు. అయితే మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీకు ఎటువంటి హర్రర్ కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అటువంటి హర్రర్ని నెక్స్ట్ వీడియోలోనైతే ప్లే చేస్తాను. మరి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీలైతే ఒక లైకు, కుదిరితే ఒక హైప్తోని నా ఛానల్ని పైకి తీసుకురండి. మీ చేతుల్లోనే ఉంది. రేపటి సరికొత్త హర్రర్ వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.